అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా ఈ వీడియోలో నీట్ యూజీ 2026 ద్వారా తెలంగాణలో ఎంబీబీఎస్ అదేవిధంగా బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకైతే చాలా ముఖ్యమైన అప్డేట్ ఇది. సో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదలైంది. నిన్న ఈవినింగ్ మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేశారు. సో దీంట్లో ఈ మెరిట్ జాబితాలో మొత్తం మనకి 18,453 మంది అభ్యర్థులకైతే చోటు లభించింది. సో ఇది అభ్యర్థులు గమనించాలి. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఈ జాబితాలో అత్యధికంగా 693 నీట్ స్కోర్ సాధించిన అభ్యర్థి అగ్రస్థానంలో ఉన్నారు. సో అదేవిధంగా ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో 177 మార్కుల వరకు అయితే అభ్యర్థులు కలిగి ఉన్నారు. సో ఎవరైతే లాస్ట్ మార్క్స్ అయితే మనకి 177 వరకు కూడా అభ్యర్థులు ఉన్నారని మనకి క్లియర్గా నిన్న ఆల్రెడీ మెరిట్ లిస్ట్ సంబంధించి ఆల్రెడీ వీడియో చేశాను. సో అలాగే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఏముంది, ఎవరెవరి పేర్లు ఉన్నాయి, అభ్యంతరాలు ఎలా తెలియజేయాలి, అదేవిధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, తర్వాత సీట్ మ్యాట్రిక్స్, వెబ్ ఆప్షన్స్, ఇలాంటి ప్రక్రియ ఎలా ఉంటుంది, ఈ అన్నింటికి ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఎవరైతే మొదటిసారి మన వీడియో చూస్తున్నారో మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మొదటిగా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ విద్యార్థులు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది. ప్రజెంట్ ఇది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ ఆధ్వర్యంలో మనకి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ అడ్మిషన్స్ కోసం అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి అయితే వివరాలు పరిశీలించి ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేస్తుంది. దీంట్లో టోటల్గా మనకి 18,453 టోటల్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ సెలెక్షన్ అయితే జరిగింది. సో ఇక్కడ అడ్మిషన్స్ కోసం అర్హత పొందిన అభ్యర్థులు వివరాలు అయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ద్వారా విడుదల చేశారు. ఈ జాబితాలో అభ్యర్థులు నీట్ యూజీ 2026 అదేవిధంగా వారి యొక్క ర్యాంకు మరియు ఇతర అర్హతలకు సంబంధించిన వివరాలు అయితే ఉంటాయి. ఆల్రెడీ దీనికి సంబంధించి క్లియర్ కట్గా ఎస్టర్డే వీడియోలో మనం తెలుసుకున్నాం. అందుకే ప్రతి విద్యార్థి తన పేరు, నీట్ ర్యాంకు, అదేవిధంగా కేటగిరీ, లోకల్ ఏరియా, ఇతర వివరాలు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ టోటల్గా మనకి 18,453. సో ఇక్కడ 18,453 మంది అభ్యర్థులకైతే చోటు లభించింది. ఈసారి విడుదలైన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మొత్తం ఇంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. అంటే ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటాలో అడ్మిషన్లో పాల్గొనే అభ్యర్థులకు అయితే ఇది ఒక చాలా ముఖ్యమైన దశగా చెప్పొచ్చు. ఇది చాలా ఫస్ట్ స్టేజ్, కీలకమైన స్టేజ్గా కూడా చెప్పొచ్చు. అంటే మీ పేరు ఈ లిస్టులో ఉందో లేదో అనేది ముందుగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ జాబితాలో ఉన్న లిస్ట్ అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 693 ఓకే 693 మార్కులతో అగ్రస్థానంలో ఈ మెరిట్ లిస్ట్ అయితే అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థి అయితే టాప్లో ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ పేరైతే ఉంది. అంటే ఇక్కడ 2026 నీట్లో 693 మార్కులు సాధించిన అభ్యర్థి ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో అగ్రస్థానంలో ఉన్నారని అర్థం. అంటే ఇక్కడ కేవలం మెరిట్ లిస్టులో అగ్రస్థానాన్ని సూచిస్తుంది. ఇది ఫైనల్ కాలేజ్ అలాట్మెంట్ ఇంకా జరగలేదు కాబట్టి దీనికోసం మనకైతే కొంత టైం అయితే ఇచ్చారు. సో దీంట్లో ఇంకా తక్కువ మార్కులు సాధించిన వారు కూడా ఉన్నారు. ఓకే 177 క్వాలిఫైడ్ మార్క్స్ సాధించిన వారు, అంటే ఈ ప్రొవిజనల్ లిస్టులో 177 మార్కులు గల అభ్యర్థులను కూడా చేర్చడం జరిగింది. అంటే ఈ మార్కుల్లో అంతకంటే ఎక్కువ ఉంటే మీ పేరు మెరిట్ లిస్ట్లో ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోండి. సో 177 కంటే ఎక్కువ ఉన్నవారు కూడా చెక్ చేసుకోండి. అయితే ఈ మెరిట్ లిస్ట్లో పేరు ఉండడం అంటే తప్పనిసరిగా ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ సీట్ వస్తుందని అర్థం కాదు, గుర్తుంచుకోవాలి అభ్యర్థులు. మనకుంది టోటల్ సీట్స్ వచ్చేసి ఇక్కడ 10,250 సీట్స్ ఉన్నాయి. మన తెలంగాణలో మొత్తం సీట్స్ 10,250 సీట్స్ అయితే ఉన్నాయి. సో అయితే ఇక్కడ సీట్ అలాట్మెంట్ అనేది నెక్స్ట్ స్టేజ్ మనకి తర్వాత జరుగుతుంది. తర్వాత దశలో సీట్ మ్యాట్రిక్స్, కేటగిరీ, రిజర్వేషను, అదేవిధంగా ర్యాంక్, వెబ్ ఆప్షన్స్ మరియు అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా జరుగుతుంది. సో ఇలాంటి అభ్యంతరాల విషయంలో ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, అభ్యంతరాల విషయంలో ఎవరైతే 810 మెంబర్స్ ఉన్నారు, ఎవరైతే ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 810 మెంబర్స్ ఉన్నారు. సో వారి యొక్క అభ్యంతరాల కోసం అవకాశం అయితే ఇచ్చారు. ఈ జాబితాలో మెరిట్ లిస్టు కాబట్టి ఈ వివరాలు ఏదైనా తప్పులు ఉన్నట్లయితే మీకు అనిపిస్తే అభ్యంతరాలు తెలియజేసే అవకాశం అయితే ఉంది. దీనికోసం ఆగస్టు 26, 2026 తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయాలని గడువు అయితే ఇచ్చింది. సో ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోవాలి అభ్యర్థులు. సో ఏదైనా మనకి ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఈ 810 మెంబర్స్ ఉన్నారో వారికి సంబంధించిన సర్టిఫికెట్ అప్లోడ్ కానీ, ఎస్ఎస్సి 9th క్లాసు, అదేవిధంగా వారికి సంబంధించిన ఇన్ఎలిజిబుల్స్ ఏదైతే డాక్యుమెంట్స్ అది సరిగా అప్లోడ్ చేయలేదో
వారికి సంబంధించిన టైం అయితే ఇచ్చారు. 26 ఆగస్టు మధ్యాహ్నం 12 గంటలు, అంటే రేపటితోటి ఈ గడువు అనేది ముగుస్తుంది. కాబట్టి అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా తమ వివరాలు అయితే వెంటనే పరిశీలించుకోవడం మంచిది. అదేవిధంగా ఈ వివరాలు ఎలా చెక్ చేసుకోవాలంటే, ఈ మెరిట్ లిస్ట్లో కనిపిస్తున్న వివరాలు అయితే మీకు ఆల్రెడీ మెరిట్ లిస్ట్ ప్రొవిజనల్ నిన్న చూపించాను. మీ పేరు, నీట్ యూజీ 2026 ర్యాంకు, నీట్ మార్క్స్, కేటగిరీ, లోకల్ ఏరియా, రీజను, అదేవిధంగా ఇతర అర్హతల వివరాలు, మెరిట్ లిస్ట్ సంబంధించిన వివరాలు అయితే ఏదైనా తప్పు ఉంటే అధికారిక నోటిఫికేషన్ సూచించిన విధంగా అభ్యంతరాలు అయితే సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ త్వరలో మెరిట్ లిస్ట్ అయితే విడుదలవుతుంది. ఈ అభ్యంతరాలు అనేది పూర్తయిన తర్వాత అధికారులు వీటిని పరిశీలించిన తర్వాత అవసరమైన సవరణలు చేసి అనంతరం ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. సో ఫైనల్ మెరిట్ లిస్టు మనకి రిలీజ్ అయితే అవుతుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల చేసిన తర్వాత, కాబట్టి అందువల్ల ప్రస్తుతం ఉన్నది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మాత్రమే అని గుర్తుంచుకోండి అభ్యర్థులందరూ. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత తదుపరి అడ్మిషన్ ప్రాసెస్ స్పష్టంగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఏం జరగబోతుంది, సో ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత మరో ముఖ్యమైన ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. దాన్నే మనం సీట్ మ్యాట్రిక్స్ మరియు వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ అంటాం. అందుబాటులో ఉన్న MBBS BDS సీట్ల కోసం అయితే ఇలా వివరాలు ప్రకటించిన తర్వాత విద్యార్థులు తమకు కావాల్సిన కాలేజీను, అదేవిధంగా ఏ కోర్సులో కావాలి, MBBS BDS కాలేజీకి సంబంధించిన కోర్సును అయితే వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలి. సో ఇలాంటి వెబ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్న MBBS అదేవిధంగా BDS సీట్స్ టోటల్గా మనకి 10,250 MBBS సీట్స్ అయితే మెడికల్ సీట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ. సో ఇక్కడ మీకు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలనేది క్లియర్గా మీకు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ సంబంధించిన మనకి ప్రయారిటీ ర్యాంక్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రయారిటీ ర్యాంక్ ఆధారంగా కాలేజ్ యొక్క ప్రిఫరెన్స్ అనేది క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను. సో ఇక్కడ విద్యార్థులు చాలా జాగ్రత్తగా చాయిస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. మీ ర్యాంకు, కేటగిరీ, అదేవిధంగా ఏ రీజియన్లో ఉన్నారు, రిజర్వేషన్ ఎలా ఉంటుంది, అందుబాటులో ఉన్న సీట్లను పరిశీలించిన తర్వాత కాలేజీని అయితే ప్రాపర్ ప్రయారిటీ ఆర్డర్లు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది వెబ్ ఆప్షన్ సంబంధించి. అదేవిధంగా ఇక్కడ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ రౌండ్ 1 కూడా ముఖ్యమైన అప్డేట్ ఉంది. ఇదే సమయంలో మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వారు ఇక్కడ MCC ఆధ్వర్యంలో నీట్ యూజీ 2026 ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 ఫైనల్ రిజల్ట్ కూడా విడుదలైంది. అంటే ఒకవైపు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ ప్రక్రియకు ముందుకు వెళ్తుంది. మరోవైపు తెలంగాణలో స్టేట్ కోటాలో 85%, ఇక్కడ 85%. సో ఇక్కడ స్టేట్ కోటాలో మనకి రౌండ్ 1 అలాట్మెంట్ ప్రక్రియ కూడా ముందుకు వెళ్తుండగా ఈ రెండు ఒకేసారి జరుగుతున్నాయి. MCCలో మనకి 15% మనకి ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా అంటే ఒకవైపు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ రౌండ్ 1 స్టేట్ అలాట్మెంట్ ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. తెలంగాణలో కూడా స్టేట్ కోటాలో MBBS BDS ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదలైంది నిన్న. కాబట్టి విద్యార్థులు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ మరియు స్టేట్ కోటా కౌన్సిలింగ్ రెండింటినీ వేరువేరుగా గమనిస్తూ ఉండాలి. అంతే విద్యార్థులకు ఇక్కడ ముఖ్యమైన సూచన ఏంటంటే, మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉందని చూసి వెంటనే కాలేజీ సీట్ కన్ఫర్మ్ అయ్యిందని అనుకోవద్దు. సో ఇలాంటి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత ఇది కేవలం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మాత్రమే. మెరిట్ లిస్ట్ తర్వాత మనకు సీట్ మ్యాట్రిక్స్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంటు, రిపోర్టింగ్, జాయినింగ్ డేట్ వంటి తదితర దశలు అయితే ఉంటాయి. ప్రతి దశకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్లు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. అంటే ఇక్కడ MCC సంబంధించిన అధికారిక వెబ్సైటు, అదేవిధంగా తెలంగాణలో కాళోజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. కాబట్టి ఇక్కడ MBBS BDS మెరిట్ లిస్ట్లో 18,453 మంది అభ్యర్థులు అయితే ఉన్నారు. ఎక్కువ మార్కులు సాధించిన వారిలో మనకి ముఖ్యంగా 693 మార్కులు టాప్లో ఉన్నారు. అభ్యంతరాలకు చివరి గడువు మనకి 26 ఆగస్టు ఆఫ్టర్నూన్ 12 noon వరకు అయితే మనకి అవకాశం అయితే ఇచ్చారు. ఎవరైతే ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే సరిగా అప్లోడ్ చేయండి. అదేవిధంగా దీని తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. తర్వాత సీట్ డీటెయిల్స్, వెబ్ ఆప్షన్స్ అయితే నోటిఫికేషన్స్ అనేది సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ పేరు మెరిట్ లిస్ట్లో ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి. తర్వాత మనకి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి. నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్, MBBS BDS, స్టేట్ కౌన్సిలింగ్, కాళోజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ మరియు మెడికల్ అడ్మిషన్స్ ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన సురేష్ జువాల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ఇలాంటి ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. కాబట్టి నీట్ యూజీ కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రతి ముఖ్యమైన అప్డేటు మన సురేష్ జువాలజీ
యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.